హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బాబు. సార్, పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా మాట్లాడిన ఒక వీడియోలో ఒక క్లిప్ని వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు సార్. అంతే, అందులో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అంటే భగత్ సింగ్ సూసైడ్ చేసుకొని చనిపోయారు, ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అని చెప్పారు సార్. ఇది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం యొక్క అజ్ఞానం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఉరితీశారు భగత్ సింగ్ గారిని, అటువంటి జ్ఞానం కూడా లేదు అని అన్నట్టుగా విమర్శిస్తున్నారు సార్. మరి దీనికి విమర్శల పైన మీ సమాధానం ఏంటి? మరి పవన్ కళ్యాణ్ గారి ఆ స్పీచ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే వాళ్ళ అజ్ఞానమో పవన్ కళ్యాణ్ గారి అజ్ఞానమో కానీ లేకపోతే నా అజ్ఞానమో తెలియదు. నేను కొంతవరకు బాగా చదువుకున్నవాడిని. అక్కడ ఎవరో ఒక ఆవిడ చాలా అసహ్యమైన వ్యక్తి, ఎవరో మా పేరు గుర్తు రావటంలే, ఆవిడేదో ట్రోల్ చేసిందట. దాన్ని ఆధారంగా తీసుకొని ఆవిడేదో శ్రీభాష అపలాచారులాగా అయితే జిడ్డు కృష్ణమూర్తిలాగా, అంటే వీళ్ళ పేర్లు తెలుసో తెలీదో కానీ అట్లాంటి ప్రవచకుల్లాగా భావించి మొత్తాన్ని పార్టీ భుజాన్ని వేసుకుంది. అక్కడ పవన్ కళ్యాణ్ చెప్పింది ఏమిటంటే, భగత్ సింగ్ ఉరికయ్యకు వేలాడినప్పుడు ఎవరు కూడా ఉరి తీయలేకపోయారు. ఎందుకు వచ్చిందయ్యా వందే మాతరం అనడం మాని విడిపించేస్తూ ఉన్నారు. వందే మాతరం అన్నాడు, వాళ్ళు ఉరి తీయలేకపోతున్నారు. అన్నాడు మనిషి. అంటే చంపడానికైనా చచ్చిపోవడానికైనా వాడు సహకరించాలి, ఆయన సహకరించడం లేదు. వందే మాతరం అంటే మిగతా వాళ్ళందరూ ప్రతిధ్వని రోమాలు గగురు పొడుస్తాయి అన్నమాట. మిగతా వాళ్ళందరూ భారతీయ భక్తులందరూ కూడా వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఉంటే ఉరి తీయలేకపోతున్నాడు. ఉరి కష్టంగా అయిపోయింది అన్నమాట. నా దేశం కోసం నేను ఆనందంగా అసూలు వాస్తానని చెప్పేసి ఆ ఉరి కొయ్యికి తాను బిగించుకొని అప్పుడు తన్నేశాడనమాట. వాళ్ళు చంపినట్ట, భగత్ సింగ్ చంపుకున్నట్ట. దాన్ని ఏమంటారు, ఉరి అంటారా, తనంతరం తను చచ్చిపోయాడంటారా? ఎంత ఉద్వేగభరితమైనటువంటి క్షణాలు. ఏమీ లేకుండా ఆయన ఆత్మ ఏదో వంక దొరికిందని పేటరేగిపోతే ఎలాగవుతుంది? ఇంకోసారి భగత్ సింగ్ తాలూకు చరిత్ర తెలిస్తే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి ఏమి తెలుసండి? నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం, నిందారోపణలు చేయడం తప్ప రామరాజ్యం అంటే వాళ్ళకి తెలుసా? అలాగే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఆ ముదనష్ట పనకూడదు కానీ అనకూడదు. ఆ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు లేవని చెప్పాడు తెలిసిన బయటికి రాగానే, అయ్యి బాబోయ్, నా దృష్టిలో ఈ జగన్మోహన్ రెడ్డే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అన్నాడు. అప్పుడు మీ బుర్రలు పనిచేయరు. అరే పిచ్చోడా, నువ్వేంటి ఇలాగ అంటున్నావు? అలాగంటే నువ్వు దెబ్బతినేస్తావు, ఆయన దెబ్బతినేస్తాడు అని చెప్పొచ్చు కదా. చుట్టూ ఉంటారు కదా. వెంకటేశ్వర స్వామి గుడి ముందు ప్రాంగణంలో ఆ వెంకటేశ్వర స్వామే జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు చుట్టూ ఒక పనికి మాలు వాడు ఆ ప్రధాన అర్చకుడు. తర్వాత కుమిలి ఏడ్చాడు, నేను తప్పులు చేశాను, నన్ను మన్నించమని ఏడ్చాడు. మీలో ఎవరికైనా జ్ఞానం ఉంటే నువ్వేంటి అసలు అనకూడదుగా. నా గుళ్ళో అభినందించడం మంచిది కాదు. గుడిలో సాష్టాంగ నమస్కారాలు చేసినా, గుళ్ళో కాళ్ళకు నమస్కారాలు చేసినా చాలా నష్టం అది. ఆ నష్టమే ఎన్టీ రామారావు అని కుప్పకూలిపోయేలా చేసింది. ఆ నష్టమే రాజశేఖర రెడ్డిని కూడా తునాతునకలు చేసింది. అక్కడ ఉన్నవాళ్ళు ఒకరికైనా బుద్ధి జ్ఞానం లేదా? మనం ఏమనుకోవాలి? ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ భజన పనులు అనుకోవాలన్నమాట. నిజంగా ఉంటే వెంటనే వాళ్ళు ఏం చేసి ఆ పూజారి బయటికి లాగి, అంటే పూజారి లోపల కొట్టకూడదు అంటే అంటే ఆయన ప్రధాన అర్చకుడు కదా, అందువల్ల బయటికి లాగేసి కుమ్మేయద్దు. కనుక ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక అవగాహన లేదు. రాజ్యాంగం తెలీదు, పరిపాలన తెలీదు. జగన్మోహన్ రెడ్డి తాలూకు పరిపాలనని వీళ్ళు రామరాజ్యంతో పోలుస్తారా? అందువల్ల ఎవరో అనామకురాలు అన్న మాటకి వీళ్ళందరూ ఒత్తాసు పలకడం కరెక్ట్ కాదు. లేకపోతే ఒకసారి ఇది భగత్ సింగ్ చరిత్ర
చదవాలండి వీళ్ళందరూ. భగత్ సింగ్ని, చెంగిజ్ ఖాన్ని, అమ్మని చదవకపోతే వీళ్ళు ఏం మాట్లాడతారండి? అమ్మ పుస్తకం విన్నారా? చెంగిజ్ ఖాన్ పుస్తకం విన్నారా? భగత్ సింగ్ పుస్తకం పూర్తి చదివారా? ఏదో ఒక్క దొరికింది దిక్కేంది, లడ్డు దొరికిందని ప్రచారం చేస్తున్నారు. కానీ వీరంతటి అజ్ఞానులు అప్పుడు మన బ్రిటిష్ వాళ్ళే ఉండేవారు. వాళ్ళు శిక్షాస్మృతి అమలు చేయలేకపోయారు అన్నమాట. అందువల్ల అలా జరిగింది. ఒక్కొక్క ఉయ్యాలవాడు నరసింహారెడ్డి ఆయన ఇలాగ దేశం కోసం మొట్టమొదటిసారి పోరాడినవాడు. ఆయనకేంటంటే ఆ ఉరి అంటే ఉరి తీయలేకపోతున్నారు, అందరూ భయపడిపోతున్నారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం కోరారో తెలుసా? ఉయ్యాలవాడు నరసింహారెడ్డి పేక తగనరికి ఆ నరసింహారెడ్డి కోటకి వేలాలు కట్టమన్నారు. అంత కఠినంగా ఉండేవి. అర్థమైందా? ఒక 100 మందో 50 మందో పట్టుకుంటే ఇంకొకరు కొంతమంది కలిసి ఆ తలకాయ నరికి కోట గుమ్మాన్ని కట్టారన్నమాట. అంటే వీరుల్ని చూసి ఎవరు వెనక్కి ముందుకెళ్ళి కొట్టలేరు కదండి. అల్లూరి సీతారామరాజుని కొట్టారు ఎవరైనా? అడిగితే ఇలా వణుకుతూ షూట్ చేస్తున్నాడు, పిచ్చాడు, ఇక్కడ కొట్టరా అన్నాడు. వీరులు మాట కోరి కొట్టించుకున్నాడు అల్లూరి సీతారామరాజు. దానికి ఎన్నో వచ్చాయి. అల్లూరి సీతారామరాజు కాదు, డూప్లికేటు, వీళ్ళు ఎవరినో కొట్టారు, ఆయన ఎవడో వచ్చాడని చెప్పారు. తర్వాత కొంతకాలం బెడ్డపూడి సాది అల్లూరి అంటే చరిత్రలో ఉన్న మూలాల మాట. అలాగే ఇక్కడ భగత్ సింగ్ని తలాళ్ళు చేయలేదు, చంపలేదు. చంపకపోతే వాళ్ళు భయపడుతుండగా ఒక పక్క నుంచి ఒక లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు. నువ్వు వందే మాత్రం మానే వచ్చేసాయి. దేశభక్తి కాదు, ఇక్కడ నువ్వు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నావు. నీ మీద అందరూ ప్రభావితం అయిపోయారు. ఆ రోజుల్లో దేశభక్తులు అంతకు తెగించి ఉండేవారు. అందువల్ల ఎవరో పనికిమాలిన ఒక ట్రాష్ చెప్పినంత మాత్రంలో ఈ ట్రాష్ అంతా తీసుకొని దాన్ని ట్రోల్ చేయడం అన్నది ఎంత హాస్యాస్పదం అండి. ట్రోల్ చేయొద్దు. ఎందుకంటే మన వీరులు అందరూ గొప్పవాళ్ళు. ఏమిటండి, మీకు గాంధీజీని సాధునామ గాడ్సే కొట్టాడండి. కొడితే ఏమన్నాడు? అని పట్టుకొని చంపేయండి అన్నాడా? హే రామ్ అన్నాడు. దట్ ఈజ్ ఇండియా. అర్థమైందా? ఇద్దరు 16 బుల్లెట్లు కాలాయి ఇందిరాగాంధీ తాలూకు కడుపులో. ఆవిడ మామూలుగా ఫస్ట్ ఆర్డర్ ఏంటంటే వాళ్ళు ఏం చేయొద్దు, వాళ్ళు శిక్షించొద్దు, చచ్చిపోయింది. వాళ్ళు నా పిల్లలే అంటే ఆవిడ ఉద్దేశం, సిక్కులు కూడా నా పిల్లలే అని చెప్పడం మాట. ఇట్లాంటి త్యాగవీరులు ఉన్నప్పుడు మనం ఇలాగ అనుకుంటే ఎలాగవుద్దండి? తక్కువలు కాదు. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళందరూ కూడా వాళ్ళెవరు చంపుతారండి? వాళ్ళు చావాలి. కానీ వాళ్ళు చావాలి. వాళ్ళు చంపే శక్తి ఎవరికైనా ఉందా? దాన్ని ఆ వర్ణన కరెక్ట్గా లేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు, సంక్షిప్తంగా చెప్పాడు.